హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు టెక్24. ఫ్రెండ్స్, పోకో F1 మనకి లాంచ్ అయినప్పుడు 664GB వేరియంట్ అయితే 21,000కి వచ్చింది. సో ఇప్పుడు కొంతకాలం గడిచింది కాబట్టి ప్రైస్ కట్ తీసుకొని 18,000కి వస్తుంది. అలాగే ఆఫర్ డేస్లో మనకి కార్డ్ 10% డిస్కౌంట్తో 16,500కి వస్తుంది. సో చాలామంది అడుగుతున్నారు, రెడ్మీ K20 కోసం వెయిట్ చేయాలా, 16,500లో పోకో F1 తీసుకోవాలా అని. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. సో రెడ్మీ K20 అయితే చైనాలో 20,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ అయింది. సో ఇండియాకి వచ్చేసరికి రియల్మీ ఎక్స్తో కాంపిటీషన్ ఉంది కాబట్టి 18,000 ప్రైస్ రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాస్త అటు ఇటుగా. సో ఈ వీడియోలో మనం పోకో F1 16,500లో బెటర్గా ఉంటుందా లేదా 18,000 ప్రైస్ రేంజ్లో రెడ్మీ K20 కోసం వెయిట్ చేయాలనేది అయితే డిస్కస్ చేద్దాం. ఈవెన్ పోకో F1 ఈ ఆఫర్ డేస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆఫర్ డేస్లో కార్డ్ డిస్కౌంట్తో 16,000-17,000 ప్రైస్ రేంజ్లో అయితే డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ లాంచ్ అయ్యి 1 ఇయర్ కానొస్తుంది కాబట్టి. సో ముందుగా ఈ రెండు ఫోన్స్కి సంబంధించి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ K20 మనకి బ్యాక్ 3D కర్వ్డ్ గ్లాస్తో వస్తుంది. సో చాలా ప్రీమియంగా ఉంటుంది. పోకో F1లో మనకి ప్లాస్టిక్ బ్యాక్ వస్తుంది, ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, చూడడానికి చాలా యావరేజ్గా ఉంటుంది. సో ఒక డిజైన్ మాత్రం ఈ పోకో F1లో ఈవెన్ అప్పుడు పర్చేజ్ చేసినప్పుడు కూడా ఒక మెయిన్ డ్రాబ్యాక్. సో మీరు కూడా ఎవరైనా పోకో F1 పర్చేజ్ చేస్తే నాలా స్కిన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ డిజైన్లో ఉన్న డ్రాబ్యాక్ని కవర్ చేసుకోవడానికి. సో మనకి రెడ్మీ K20లో బ్యాక్ సైడ్ మనకి గొరిల్లా గ్లాస్ 5 చే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. సో మనకి చూడ్డానికి అయితే ప్రీమియంగా ఉంటుంది. పోకో F1 ప్లాస్టిక్ కాబట్టి మనకి కింద పడితే అయితే బ్రేక్ అయ్యే అవకాశాలు ఉండవు, కాకపోతే చూడ్డానికి అంత ప్రీమియంగా ఉండదు. సో రెడ్మీ K20 మనకి గ్లాస్ బాడీ కాబట్టి కింద పడితే అయితే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ ప్రీమియంగా ఉంటుంది. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా రెడ్మీ K20 బెటర్ అని చెప్పొచ్చు. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే రెడ్మీ K20లో మీకు 6.39 ఇంచ్ AMOLED డిస్ప్లే వస్తుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది. సో పోకో F1 నా ప్రైమరీ డివైస్ ఒక 10 months నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో IPS LCD డిస్ప్లే వస్తుంది 6.3 ఇంచ్ సైజులో. సో పర్లేదు, డిస్ప్లే బాగానే ఉంటుంది, కాకపోతే చాలా యూనిట్స్లో అయితే స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ అయితే ఉండింది. సో ఇది నా థర్డ్ రీప్లేస్మెంట్ యూనిట్. నేను ఫస్ట్ 2 యూనిట్స్ని అయితే సో స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ ఎక్కువ ఉందని అయితే రీప్లేస్ చేశాను. సో థర్డ్ యూనిట్ దీనిలో అయితే అంత అయితే నోటీస్ చేయలేం. ఇప్పుడు వచ్చే యూనిట్స్లో కూడా సో ఈ స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ అయితే లేదు, ఉన్నా చాలా మైన్యూట్గా ఉంటుంది. సో ఇందులో కూడా కొంచెం ఉంది. సో ఓవర్ ద టైం 1 ఇయర్ నియర్లీ 10 months అయితే యూజ్ చేస్తున్నాను, ఇంక్రీజ్ అయితే అవ్వలేదు. సో స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూని అయితే మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు పోకో F1 ఫోన్లో. కాకపోతే IPS LCD డిస్ప్లేతో కంపేర్ చేస్తే మీకు రెడ్మీ K20లోనే AMOLED డిస్ప్లే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీకు బెజల్స్ అయితే చాలా థిన్గా ఉంటాయి రెడ్మీ K20లో ఈ పోకో F1తో కంపేర్ చేస్తే. పోకో F1లో మీకు చాలా పెద్ద నాచ్ ఉంటుంది, ఆ నాచ్లో మీకు IR ఫేస్ అన్లాక్ అలాగే ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. సో రెడ్మీ K20లో మీకు పాపప్ సెల్ఫీ కెమెరా కాబట్టి దానివల్ల మీరు వీడియోస్ చూసేటప్పుడు గేమింగ్ చేసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా డిస్ప్లే డిపార్ట్మెంట్లో కూడా మనకి రెడ్మీ K20 పోకో F1తో కంపేర్ చేస్తే బెటర్ అని చెప్పొచ్చు. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ K20లో మనకి స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ 8nm ఆర్కిటెక్చర్ పై బిల్డ్ అయింది. అడ్రినో 618 GPU వస్తుంది. అండ్ పోకో F1లో స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, అప్పుడు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అంతేకాకుండా ఇందులో అడ్రినో 630 GPU లభిస్తుంది. సో గేమింగ్ విషయంలో పోకో F1లో ఉన్న 845 ప్రాసెసర్ ఓవరాల్గా బెటర్. అండ్ డైలీ టాస్క్ విషయంలో కూడా మీకు 845 ప్రాసెసర్ కొంచెం బెటర్గా ఉన్న రెడ్మీ K20లో ఉన్న 730 ప్రాసెసర్ కూడా చాలా మంచి ప్రాసెసర్. డైలీ టాస్క్ విషయంలో మీరు అంత నోటీస్ అయితే చేయలేరు డిఫరెన్స్ని, కాకపోతే గేమింగ్ విషయంలో సో కొంచెం మీరు మరీ అంత హెవీ గేమర్ అయితే మాత్రం మీకు 845 ప్రాసెసర్లోని అడ్రినో 630 GPU బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కెమెరా పర్ఫార్మెన్స్ని అయితే ఏది బెటర్ అనేది మనం టెస్ట్ చేయకుండా చెప్పలేం. కాకపోతే కెమెరా హార్డ్వేర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం రెడ్మీ K20లో మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా వస్తుంది. 48MP మెయిన్ కెమెరా, సోనీ IMX582 సెన్సార్తో వస్తుంది. 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 8MP టెలిఫోటో లెన్స్, అంతేకాకుండా ఫ్రంట్ 20MP కెమెరా వస్తుంది. సో పోకో F1లో బ్యాక్ సైడ్ 12+5MP కెమెరా, ఫ్రంట్ 20MP కెమెరా వస్తుంది. సో అట్లీస్ట్ ఆన్ పేపర్ రెడ్మీ K20 ట్రిపుల్ కెమెరాతో వస్తుంది, వైడ్ యాంగిల్ టెలిఫోటో లెన్స్. సో పోకో F1తో కంపేర్ చేస్తే అదైతే బెటర్ అని చెప్పొచ్చు రెడ్మీ K20లో. సో ఇమేజ్ క్వాలిటీ ఏది బెటర్గా ఉందనేది అయితే మనం సైడ్ బై సైడ్ ఇమేజెస్ కంపేర్ చేస్తేనే చెప్పొచ్చు. అండ్ వీడియో డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా 4Kలో వీడియోని రికార్డ్ చేస్తాయి. కాకపోతే సోనీ IMX582 రెడ్మీ K20లో 4K 30 FPS వరకు వీడియోని రికార్డ్ చేస్తే పోకో F1లో మనకి 4K 60 FPS వరకు అయితే వీడియోని మనం రికార్డ్ చేయొచ్చు. రెండిట్లో కూడా మనకి స్లో మోషన్, సూపర్ స్లో మోషన్ వీడియోస్ అయితే వస్తాయి. రెండిట్లో కూడా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే
లభిస్తుంది. సో డెఫినెట్గా రెడ్మీ K20 Pro వీడియోస్ అయితే అన్బాక్సింగ్ కెమెరా కంపారిజన్స్ అయితే మన ఛానల్లో వస్తాయి. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ K20 అలాగే Poco F1 రెండు కూడా 4000 mAh బ్యాటరీతో వస్తాయి. రెండిట్లో కూడా మనకి 18 వాట్ ఛార్జర్ అయితే వస్తుంది. కాకపోతే బెటర్ బ్యాటరీ లైఫ్ మీకు అమోలెడ్ డిస్ప్లేతో రావడం వల్ల రెడ్మీ K20లో అయితే ఉంటుంది. సో జనరల్గా ఐపీఎస్ డిస్ప్లేతో కంపేర్ చేస్తే సో అమోలెడ్ డిస్ప్లేస్ అయితే బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తాయి. సో సేమ్ బ్యాటరీతో వచ్చినా కానీ రెడ్మీ K20 మీకు బెటర్ బ్యాటరీ లైఫ్ని అయితే ఇస్తుంది. అండ్ నెక్స్ట్ సిమ్ అండ్ మెమరీ కార్డ్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ K20లో మీరు 2 సిమ్ముల్ని మాత్రం ఇన్సర్ట్ చేయొచ్చు. మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఇవ్వలేదు. సో అదొక కాన్ అని చెప్పొచ్చు రెడ్మీ K20లో. జనరల్గా హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇస్తారు, ఈసారి అది కూడా లేదు రెడ్మీ K సిరీస్ ఫోన్స్లో మాత్రం. Poco F1లో మాత్రం మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్, మీరు ఒక సిమ్ని ఒక మెమరీ కార్డ్ని యూజ్ చేయొచ్చు లేదా 2 సిమ్ముల్ని అయితే యూజ్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరు మెమరీ కార్డ్ని యూజ్ చేసే వాళ్ళైతే సో ఈ రెడ్మీ K20లో అయితే ఆ ఆప్షన్ లేదు. సో ఈ విషయంలో Poco F1 కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అండ్ రెండు ఫోన్స్లో కూడా మనకి 109 వస్తుంది, MI 10తో వస్తుంది. సో అండ్ రెండు ఫోన్స్లో కూడా 3.5mm హెడ్ ఫోన్ జాక్, USB Type-C పోర్ట్తో వస్తాయి. రెడ్మీ K20లో మీకు హై రెజల్యూషన్ ఆడియో సపోర్ట్ అయితే వస్తుంది, అది ఇక్కడ ఒక ప్లస్ పాయింట్. సో ఓవరాల్ ఈ రెండు ఫోన్స్లో ఏది బెటర్ అంటే మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 16,000 అయితే సో మీరు ఇంక్రీజ్ చేయలేకపోతే ఒకవేళ ఆ టైంకి రెడ్మీ K20 కనుక 18-20,000 ఆ ప్రైస్ రేంజ్లో వెళ్తే మీరు Poco F1 కన్సిడర్ చేయొచ్చు. బట్ 18,000 ప్రైస్ రేంజ్లో ఈవెన్ Poco F1తో కంపేర్ చేస్తే కూడా సో రెడ్మీ K20 అయితే బెటర్ ఆప్షన్, బెటర్ డిజైన్, బెటర్ డిస్ప్లే, సో బెటర్ బ్యాటరీ లైఫ్, అలాగే వైడ్ యాంగిల్ కెమెరా కూడా వస్తుంది, టెలిఫోటో లెన్స్ వస్తుంది. అండ్ వైడ్ యాంగిల్లో కూడా మీరు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. సో చాలా బెటర్ ఫీచర్స్ ఉన్నాయి. ఎక్సెప్ట్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ Poco F1లో తప్పితే రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మీకు రెడ్మీ K20 18,000 ప్రైస్ రేంజ్లో బెటర్. సో 16,500లో మీకు Poco F1 వచ్చిన 18,000 ప్రైస్ రేంజ్లో సో మీరు గేమర్ కాకపోతే రెడ్మీ K20 మీకు చాలా మంచి ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఇది చాలామంది అయితే క్వశ్చన్ అడిగారు రెడ్మీ K20 Poco F1 ఏది చూస్ చేసుకోవాలి, ఒక వీడియో చేయండి అని. సో వాళ్ళ కోసం ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.